స్క్రీన్ మీద కనిపిస్తున్న సీసీటీవీ విజువల్స్ చూడండి. ఈ ఘటన జరిగింది ఒక టోల్ ప్లాజా దగ్గర. మన దగ్గర ఎమ్మెల్యేలు, మరీ ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంత బరి తెగించి ప్రవర్తిస్తున్నారో చెప్పటానికి ఇదొక లైవ్ ఎగ్జాంపుల్. ఎవరి ఎమ్మెల్యే గారు? ఇది జరిగింది ఎక్కడంటే అన్నమయ్య జిల్లా. అన్నమయ్య జిల్లాలో టోల్ ప్లాజా దగ్గర, వాల్మీకిపురం మండలం గండబోయినపల్లి టోల్ ప్లాజా అట. టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారట వారి అనుచరులతో కలిసి ఆ రోడ్డు మీద వెళ్తున్నారు. అయితే టోల్ కోసం బహుశా ఆపినట్టున్నారు బండిని. మా బండిని ఆపుతారా అని చెప్పి రెచ్చిపోయారు అనుచరులు. ఈ విజువల్స్లో స్పష్టంగా ఎమ్మెల్యే గారి అనుచరులు ఎందుకంటే ఒక మహిళను పట్టుకుని కొడుతున్నారు, మహిళా సిబ్బంది. ఆ తర్వాత ఆ మేనేజర్ లాక్కొచ్చారు, టోల్ ప్లాజా మేనేజర్ని. అతను కూడా ఒకళ్ళ మించి ఒకళ్ళు పక్కకి లాగి మరీ కొడుతున్నారు. కాళ్ళతో తనటం, జుట్టు పట్టుకొని లాక్కోవటం, తీసుకెళ్ళి పేమెంట్కి తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి పెద్ద ఇనుప రాడ్ లాంటిది దాంతో కొట్టబోయాడు. భయపెట్టడం అనమాట, టెర్రరైజ్ చేయటం అనమాట. ఏంటంటే బండి ఆపడం ఏంటి? అసలు ఎమ్మెల్యే గారు ఉన్నారో లేదో తెలియదు అక్కడ. ఈ దృశ్యాల్లో మరి ఆయన అయితే కనిపించడం లేదు, కారులో కూర్చున్నాడేమో ఆయన కూడా ఉన్నాడు అని చెప్తున్నారు. బట్ స్పష్టంగా ఆయన అనుచరులు, ఎమ్మెల్యే గారు అనుచరులు కాబట్టి వేరే వాళ్ళైతే అట్లా బిహేవ్ చేయరు. అంత దారుణంగా, అంత దౌర్జన్యం. ఆ తర్వాత ఆ మేనేజర్ కొట్టడమే కాకుండా అతను లాక్కొని వెళ్తున్నారు. వెళ్ళి కారులో కూర్చోబెట్టుకుని తీసుకెళ్లారట. ఎక్కడ తీసుకెళ్లారో ఏంటో తెలియదు. అంటే మా ఎమ్మెల్యే గారి కారులే ఆపుతావు నువ్వు, ఎంత ధైర్యం? ఎమ్మెల్యే అంటే ఏంటి? కిరీటం లేని రాజు అన్నమాట ఆ నియోజకవర్గంలో, ఆ జిల్లాలో. అతనికి చట్టాలేమీ వర్తించవు, సామాన్యులకి మాత్రమే టోల్ ప్లాజా. ఎమ్మెల్యేలకి మినహాయింపు ఉంది రూల్స్ ప్రకారం. అయితే అది ఎమ్మెల్యే కారో కాదో, ఇంకా వెనుకున్న కార్లు ఎవరవో వాటిని చూడడానికి సహజంగా ఆపుతారు. ఎమ్మెల్యే గారి కారు ఒక్కదానికే ఆ ఎగ్జామ్షన్ ఉంటుంది, ఆయన వెనక్కి వచ్చేటువంటి అనుచరుల కార్లకు ఉండదు. తర్వాత అసలు ఎమ్మెల్యే గారి కారులో ఉన్నాడో లేదో కూడా కన్ఫర్మ్డ్గా తెలియదు అనుకోండి. కానీ ఖచ్చితంగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారి అనుచరులు వీళ్ళు అని చెప్పి ఆల్రెడీ స్పష్టంగా తెలిసిపోయింది ఈ సీసీటీవీ విజువల్స్ ద్వారా అందరికీ. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలు ఎంత అరాచకంగా ప్రవర్తిస్తున్నారని చెప్పడానికి ఈ విజువల్స్ మనకి స్పష్టంగా చూపిస్తున్నాయి. చూడండి, వాళ్ళు లాగేసి ఆ రాడ్ ఉంటుంది కదా, ఎలక్ట్రానిక్ రాడ్, ఆగేసి విరగదీస్తున్నారన్నింటినీ, విరిచేస్తున్నారంతే. మా కార్లు అడ్డం పెడతారని చూడండి, పీకేశాడు దాన్ని. ఈ విషయం తెలిసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయ్యారు. వెంటనే కేసు పెట్టండి అని చెప్పి ఆదేశించారట. నిజంగా కేసు పెట్టి వీళ్ళందరికీ తగిన శిక్ష పడేట్టు చేస్తే, చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఇష్టారాజ్యంగా టోల్ గేట్ సిబ్బందిని అట్లా కొట్టడం, మహిళా సిబ్బందిని కూడా జుట్టు పట్టుకొని మరీ కొట్టారు. వీళ్ళకి నిజంగా తగిన శిక్ష పడితే ప్రభుత్వం పనిచేస్తుంది అనుకోవచ్చు. లేకపోతే ఎమ్మెల్యేల ఇష్టారాజ్యం, వాళ్ళకి ఎదురు లేదు, అధికారంలో ఉన్న పార్టీ చెప్పు చేతల్లో ఎమ్మెల్యేలు కూడా లేరు అని చెప్పి జనం అనుకుంటారు.